రెండవ శాసనం. ఆ రెండవ శాసనం ఇది కళ్యాణ చాళుక్య చక్రవర్తి అయినటువంటి 5వ విక్రమాదిత్యుని కాలంలో వేయబడిన శాసనం ఇది. ఈ శాసనంలో ఈ విక్రమాదిత్యుని యొక్క సామంతుల బుయ్యనయ్య, రజనయ్య, అతని పేరు ఇంకోటి వేరు, అట్లాంటి ఇద్దరు కలిసి దానం చేసినారు. ఆ దానం చేసినప్పుడు అతను ఏం చేసినాడంటే, ఇది లకులిష్యుడు, అతని లకులిష్యుని అనుసరించినటువంటి ఇద్దరు శైవ గురువులు. మనం మామూలుగా లకులిష్యునికి 4 శిష్యులు కనబడతారు, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. వీళ్ళను మామూలుగా కాలాముఖ శాఖకు సంబంధించిన వాళ్ళగా చెప్తాం. ఆ 5వ విక్రమాదిత్యుడు ఏం చేసినాడంటే, ఇక్కడ 5వ విక్రమాదిత్యుడు ఉన్నాడు, అతని భార్య ఈయన వాక్కాన దేవుడు. వాక్కాన దేవుడు అంటే వ్యాఖ్యాన దేవుడు అంటారు. వ్యాఖ్యాన దేవుడు ఎవరు? నథింగ్ బట్ లకులీషుడు. లకులీష సిద్ధాంతాన్ని అనుసరించినటువంటి శైవ గురువు. అతని కాళ్ళు గడిగి ఈ దానం చేసినారని అక్కడ ఎక్కడ కూడా మనకు కనబడదు. ఇట్లా కాళ్ళు గడిగి ఆ భార్య కాళ్ళు అడుగుతుంది, ఆయన దానం చేస్తూ ఉన్నాడు. ఇద్దరిని అక్కడ రాజదంపతులు కనబడుతున్నారు, గురువు కనబడుతున్నారు. ఈ శిల్పం ఇది ప్రత్యేకంగా ఇది దాదాపు 10-14 క్రిశకం 10-14 ఆ సంవత్సరంలో ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ శాసనంలో అక్షరాలు ఎక్కువ పోయినాయి. అది ఈ వైపు నుంచి ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ స్వస్తి అని ఇక్కడ నుంచి మొదలైంది, ఈ వైపు నుంచి మొదలైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వృషభారూఢుడు ఉన్నాడు. ఇక్కడ శివుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్వస్తి శ్రేణి ఇక్కడ నుంచి మొదలైంది. స్వస్తి శక వర్షంబులు, ఇక్కడ అంకెలు ఉంటాయి, పోయినాయి. స్వస్తి శక వర్షంబులు అట్లా. ఇది మాకు వృషభారూఢుడు కనపడుతున్నాడు, వెనకాల పార్వతి కనబడుతున్నాడు. దీని మీద ఉండేటువంటి శిల్పాలలో ప్రధానంగా మనకు ఇక్కడ శివలింగం, అక్కడ మధ్యలో శివుడు, బ్రహ్మ, విష్ణువు. ఇక్కడ కూడా శివుడు ప్రధానంగా. కింద ఉండేటువంటి వస్తువులు అవి రాచ చిహ్నాల్లాగా ఉన్నాయి, పతాకం అట్లాంటివి కనబడుతూ ఉంటాయి మనకు. ఇక్కడ ఆవు, దూడ, వాటిని వాళ్ళ రాజదంపతులు వాటిని సేవిస్తున్నట్టుగా ఉంది.